ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఇలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుషుడు మమ్మను భావింపవలెను. మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడే ఉండుట ఆవశ్యకము. మీ చేతనైనను ఏ మనుషుని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి. నన్ను నేనే విమర్శించుకొను. నా యందు నాకు ఏ దోషమును కానరాదు. అయినను ఇందువలన నీతిమంతుడిగా ఎంచబడను. నన్ను విమర్శించువాడు ప్రభువే. కాబట్టి సమయం రాకమునుపు అనగా ప్రభువు వచ్చే వరకు దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. సహోదరులారా, మీరు మమ్మల్ని చూచి లేఖనముల యందు వ్రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకుని మీరు ఒకని పక్షము మరొకని మీద ఉప్పొంగకుండానట్లు ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదను అపోల్లో మీదను పెట్టుకొని సాదృశ్యముగా చెప్పి ఉన్నాను. ఎందుకనగా నీకు ఆధిక్యము కలుగజేయవాడెవడు? నీకు కలిగిన వాటిలో పరిని వలన నీవు పొందినది ఏది? పొందియుండి పొందనట్టు నీవు అతిశయింపనేలా? ఇదివరకే మీరేమీ కొదవలేక తృప్తులైరి. ఇదివరకే ఐశ్వర్యవంతులైతిరి. మమ్మను విడిచిపెట్టి మీరు రాజులైతిరి. అవును, మేమును మీతో కూడా రాజులమగునట్లు మీరు రాజులగుట నాకు సంతోషమే కదా. మరణదండన విధింపబడిన వారమైనట్టు దేవుడు అపోస్తలమైన మమ్మును అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచుచున్నది. మేము లోకమునకు దేవదూతలకును మనుషులకును వేడుకగా ఉన్నాము. మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము, మీరు క్రీస్తు నందు బుద్ధిమంతులు. మేము బలహీనులము, మీరు బలవంతులు. మీరు గనులు, మేము గణహీనులము. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడుగుద్దులు తినుచున్నాము, నిలవరమైన నివాసం లేక ఉన్నాము, స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడి దీవించుచున్నాము, హింసింపబడి ఓర్చుకొనుచున్నాము, దూషింపబడి బతిమాలు కొనుచున్నాము, లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము. మిమ్మును సిగ్గుపరచవలనని కాదు గాని నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు వ్రాయిచున్నాను. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకున్న వారై ఉండవాలని మిమ్మల్ని బతిమాలు కొంచున్నాను. ఇందు నిమిత్తము ప్రభువునందు నా ప్రియుడును నమ్మకమైన నా కుమారుడునగు తిమోతిని మీ యొద్దకు పంపి ఉన్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకునే విధమును అనగా ప్రతి స్థలములో ప్రతి సంఘములో నేను బోధించే విధమును మీకు జ్ఞాపకము చేయను. నేను మీ యొద్దకు రానని అనుకొని కొందరు ఉప్పొంగుచున్నారు. ప్రభు చిత్తమైతే త్వరలోనే మీ యొద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు, వారి శక్తిని తెలుసుకొందును. దేవుని రాజ్యము మాటలతో కాదు, శక్తితోనే ఉన్నది. మీరేది కోరుచున్నారు? బెత్తముతో నేను మీ యొద్దకు రావాలనా? ప్రేమతోనూ సాత్వికమైన మనస్సుతో రావాలనా? 5వ అధ్యాయము. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అటు జారత్వము అన్యజనులలోనైనను జరగదు. ఇట్లుండి మీరు ఒప్పొంగుచున్నారే గాని మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. నేను దేహ విషయమై దూరముగా ఉన్నను, ఆత్మ విషయమై సమీపంగా ఉండి మీతో కూడా ఉండినట్టుగానే ఇట్టి కార్యము ఇలాగ చేసిన వాని గురించి ఇదివరకే తీర్పు తీర్చి ఉన్నాను. ఏమనగా ప్రభు అయిన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వాణిని సాతానుకు అప్పగింపవలెను. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయనని మీరు ఎరగరా? మీరు పులిపిండి లేనివారు గనక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము. జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసి ఉంటని. అయితే ఈ లోకపు జారులతోనైనను లోబులతోనైనను దోచుకుని వారితోనైనను విగ్రహారాధికులతోనైనను ఏ మాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు ఈ లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చింది కదా. ఇప్పుడైతే సహోదరులు అనబడిన వాడెవడైనను జారుడు గాని, లోబి గాని, విగ్రహారాధికుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకున్నవాడు గాని అయ్యున్న ఎడల అట్టి వానితో సాంగత్యము చేయకూడదు, భుజింపను కూడదని మీకు వ్రాయిచున్నాను. వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా? వెలుపలి వారికి దేవుడే తీర్పు తీర్చును గాని మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి. 6వ అధ్యాయము. మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యమున్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట గాక ఆ నీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చదని మీరు ఎరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గురించి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చదమని ఎరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గురించి మరి ముఖ్యంగా తీర్పు తీర్చవచ్చును కదా. కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన ఎడల వాటిని తీర్చుటకు
సంఘంలో తృణీకరింపబడిన వాడిని కూర్చుండబెట్టుదురా? మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను. ఏమి, తన సహోదరుల మధ్యని వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనా లేడా? అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నారు, మరి అవిశ్వాసుల ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు. ఒకరి మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలం లోపము. అంతకంటే అన్యాయము సహించడం మేలు కదా? దానికంటే మీ సొత్తులు అపహరింపబడనిచ్చుట మేలు కదా? అయితే మీరే అన్యాయము చేయుచున్నారు, అపహరించుచున్నారు, మీ సహోదరులకు ఇలాగ చేయుచున్నారు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టి వారై ఇంటిరి గాని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడితిరి. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని నేను దేని చేత లోపరచబడనొల్లను. భోజన పదార్థములు కడుపునకును, కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి. దేవుడు దానిని వాటిని నాశనము చేయను. దేహము జారత్వము నిమిత్తము కాదు గాని ప్రభు నిమిత్తమే, ప్రభువు దేహము నిమిత్తమే. దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. మీ దేహములు క్రీస్తునకు అవయములై ఉన్నవని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయములను తీసుకుని వేసు యొక్క అవయములుగా చేయుదునా? అదెంత మాత్రమునూ తగదు. వేసుతో కలుసుకుని వాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? వారిద్దరూ ఏక శరీరమై ఉందురు అని మోషే చెప్పుచున్నాడు కదా. అటువలే ప్రభువుతో కలుసుకుని వాడు ఆయనతో ఏకాత్మయ్య ఉన్నాడు. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుషులు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. 7వ అధ్యాయము. మీరు వ్రాసిన వాటి విషయము. స్త్రీని ముట్టకొనుట పురుషునికి మేలు. అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. భర్త భార్యకును అలాగనే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను. భర్తకే గాని భార్యకు తన దేహము పైన అధికారం లేదు, అలాగనే భార్యకే గాని భర్తకు తన దేహము పైన అధికారం లేదు. ప్రార్థన చేయుటకు మీకు అవకాశము కలుగునట్లు కొంతకాలము వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. మీరు మనసు నిలుపుకోలేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధింపకుండినట్లు తిరిగి కలుసుకొనుడి. ఇది నా హితోపదేశమే గాని ఆజ్ఞ కాదు. మనుషులందరూ నా వల్లే ఉండగోరుచున్నాను. ఆయనను ఒకడొక విధమునను మరి ఒక విధమునను ప్రతి మనుషుడు తనకున్న కృపావారమును దేవుని వలన పొంది ఉన్నాడు. నా వలె నుండుట వారికి మేలని పెండ్లి కాని వారితోనూ విధవరాండ్లతోనూ చెప్పుచున్నాను. అయితే మనసు నిలపలేని ఎడల పెండ్లి చేసుకొనవచ్చును. కామాప్తులగుట కంటే పెండ్లి చేసుకొనుట మేలు. మరియు పెండ్లి అయిన వారికి నేను కాదు ప్రభు ఆజ్ఞాపించినదేమనగా భార్య భర్తను ఎడబాయకూడదు. ఎడబాసిన ఎడల పెండ్లి చేసుకొనకుండవలెను, లేదా తన భర్తతో సమాధాన పడవలెను. మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు. ప్రభు కాదు నేనే తక్కిన వారితో చెప్పునదేమనగా ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్య ఉండి ఆమె అతనితో కాపురం చేయని ఇష్టపడిన ఎడల అతడు ఆమెను పరిత్యజింపకూడదు. మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసి అయిన భర్త ఉండి ఆమెతో కాపురం చేయని ఇష్టపడిన ఎడల ఆమె అతని పరిత్యజింపకూడదు. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులయ్యుందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు. అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాసిన ఎడబాయవచ్చును. అట్టి సందర్భములలో సహోదరికైనను నిర్బంధం లేదు. సమాధానముగా ఉండుటకు దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. ఓ స్త్రీ, నీ భర్తను రక్షించదువో లేదో నీకేమి తెలియను? ఓ పురుషుడా, నీ భార్యను రక్షించదువో లేదో నీకేమి తెలియను? అయితే ప్రభు ప్రతి వానికి ఏ స్థితి నియమించెను, దేవుడు ప్రతి వాణిని ఏ స్థితి నందు పిలిచెను ఆ స్థితి అందే నడుచుకొనవలెను. ఈ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించుచున్నాను. సున్నతి పొందిన వాడెవడైనను పిలువబడినా అతడు సున్నతి పోగొట్టుకొనవలదు. సున్నతి పొందని వాడెవడైనను పిలువబడినా సున్నతి పొందవలదు. దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే ముఖ్యము గాని సున్నతి పొందుట యందు ఏమీ లేదు, సున్నతి పొందకపోవట యందు ఏమీ లేదు. ప్రతి వాడు ఏ స్థితిలో పిలువబడెనో ఆ స్థితిలోనే ఉండవలెను. దాసుడివై ఉండగా పిలువబడితేవా చింతపడవద్దు గాని స్వతంత్రులకు శక్తి కలిగిన ఎడల స్వతంత్రురాగుట మరీ మంచిది. ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్రము పొందినవాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. సహోదరులారా, ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలువబడెనో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండవలెను. కన్యకల విషయమే
ప్రభు యొక్క ఆజ్ఞ నేను పొందలేదు కానీ నమ్మకమైన వాడనై ఉండుటకు ప్రభు వలన కనికరం పొందిన వాడనై నా తాత్పర్యము చెప్పుచున్నాను. ఇప్పటి ఇబ్బందిని బట్టి పురుషుడు తానున్న స్థితిలోనే ఉండటం మేలని తలంచుచున్నాను. భార్యకు బద్ధుడివై ఉంటేవా విడుదల కోరవద్దు, భార్య లేక విడిగా నుంటేవా వివాహం కోరవద్దు. అయినను నీవు పెండ్లి చేసుకొనను పాపము లేదు, కన్యక పెండ్లి చేసుకొనినను ఆమెకు పాపము లేదు. అయితే అట్టి వారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును, అవి మీకు కలుగకుండా వాళ్ళని కోరుచున్నాను. సహోదరులారా, నేను చెప్పున్నదేమనగా కాలం సంకుచితమై ఉన్నది కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడవారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టును, ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవించినట్టును ఉండవలెను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. మీరు చింతలేని వారే ఉండవాలని కోరుచున్నాను. పెండ్లి కానివాడు ప్రభువుని ఎలాగో సంతోష పెట్టగలనని ప్రభు విషయమైన కార్యములను గుర్చి చింతించుచున్నాడు. పెండ్లి అయిన వాడు భార్యను ఎలాగో సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గుర్చి చింతించుచున్నాడు. అటువలనే పెండ్లి కాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందు ఆత్మయందును పవిత్రురాండ ఉండుటకు ప్రభు విషయమైన కార్యములను గుర్చి చింతించుచుందురు గాని పెండ్లి అయినది భర్తను ఎలాగో సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గుర్చి చింతించుచున్నది. మీకు ఉరి ఒడ్డవాలని కాదు గాని మీరు యోగ్యమైన ప్రవర్తనలై తొందర ఏమీ లేక ప్రభు సన్నిధానవర్తులై ఉండవలనని ఇది మీ ప్రయోజనము నిమిత్తమే చెప్పుచున్నాను. అయితే ఒకని కుమార్తెకు ఈడు మించిపోయిన ఎడల ఆమెకు వివాహము చేయవలసిన ఎడలను ఆమెకు వివాహము చేయకపోవట యోగ్యమైనది కాదని ఒకడు తలంచిన ఎడల అతడు తన ఇష్టము చొప్పున పెళ్లి చేయవచ్చును, అందులో పాపం లేదు. ఆమె పెళ్లి చేసుకొనవచ్చును. ఎవడైనను తన కుమార్తెకు పెళ్లి చేయని అవసరం లేకయుండి అతడు స్థిరచిత్తుడును తన ఇష్ట ప్రకారం జరుప శక్తి గలవాడునై ఆమె వివాహము లేకుండా ఉంచవాలని తన మనసులో నిశ్చయించుకుని ఎడల బగుగా ప్రవర్తించుచున్నాడు. కాబట్టి తన కుమార్తెకు పెళ్లి చేయవాడు బగుగా ప్రవర్తించుచున్నాడు, పెళ్లి చేయని వాడు మరి బగుగా ప్రవర్తించుచున్నాడు. భార్య తన భర్త బ్రతికినంత కాలము బద్ధురాలయుండును. భర్త మృతి పొందిన ఎడల ఆమెకిష్టమైన వానిని పెళ్లి చేసుకొనుటకు స్వతంత్రురాలై ఉండును గాని ప్రభునందు మాత్రమే పెళ్లి చేసుకొనవలెను. అయితే ఆమె విధవరాలుగా ఉండినట్టయినా మరి ధన్యురాలని నా అభిప్రాయము. దేవుని ఆత్మ నాకును కలిగి ఉన్నదని తలంచుకొనుచున్నాను. 8వ అధ్యాయము. విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము. మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. జ్ఞానము ఉప్పొంగజేయను గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయను. ఒకడు తనకేమైనాను తెలియననుకొని అంటే తాను తెలుసుకొనవలసినట్టుగా ఇంకను ఏమీ తెలుసుకొనిన వాడు కాడు. ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరికైన వాడే. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము లోకమందు విగ్రహము వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. దేవతలు అనబడేవారును ప్రభువులు అనబడిన వారును అనేకులున్నారు. ఆకాశమందైనను భూమి అందైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. అయితే అందరి యందు ఈ జ్ఞానం లేదు. కొందరు ఇది వరకు విగ్రహమును ఆరాధించిన వారు గనక తాము భుజించు పదార్థములు విగ్రహములకు బలి ఇవ్వబడినవని ఎంచి భుజించుదురు. ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమగుచున్నది. భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము. తినకపోయినందున మనకు తక్కువ లేదు, తినినందున మనకు ఎక్కువ లేదు. అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్రము వలన బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూచుకొనుడి. ఏలయనగా జ్ఞానము గల నీవు విగ్రహముల యందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూచిన ఎడల బలహీనమైన మనసాక్షి గల అతడు విగ్రహములకు బలి ఇయ్యబడిన పదార్థములను తినుటకు ధైర్యము తెచ్చుకొనను గదా. అందువలన ఎవరి కొరకు క్రీస్తు చనిపోయినో ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించును. ఇలాగు సహోదరులకు విరోధముగా పాపము చేయటం వలనను వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించడం వలనను మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయవారవుచున్నారు. కాబట్టి భోజన పదార్థము వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన ఎడల నా సహోదరునికి అభ్యంతరము కలుగజేయకుండాటకై నేనెన్నటికీ మాంసము తినను. 9వ అధ్యాయము. నేను స్వతంత్రుడను కానా, నేను అపోస్తలుడను కానా, మన ప్రభువైన యేసును నేను చూడలేదా? ప్రభువునందు నా పనికి ఫలము మీరు కారా? ఇతరులకు నేను అపోస్తలుడను కాకపోయినను మీ మట్టుకైనను అపోస్తలుడనై ఉన్నాను. ప్రభువునందు నా అపోస్తలత్వమునకు ముద్రగా ఉన్నవారు మీరే కారా? నన్ను విమర్శించు వారికి నేను చెప్పు సమాధానం ఇదే. తినుటకు త్రాగుటకును మాకు అధికారం లేదా? తక్కిన అపోస్తల వలెను ప్రభు యొక్క సహోదరుల వలెను కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకొని తిరుగుటకు మాకు అధికారం లేదా? మరియు పని చేయకుండుటకు నేనును బన్నబాయి మాత్రమే అధికారం లేని వారమా? ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకుని దండులో కొలువు చేయినా ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడెవడు?
మందను కాచి మందపాలు త్రాగని వాడెవడు? ఈ మాటలు లోకాచారమును బట్టి చెప్పుచున్నానా? ధర్మశాస్త్రము కూడా వీటిని చెప్పుచున్నది కదా. కళ్ళము తొక్కుచున్న ఎద్దు మూతికి చెక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది. దేవుడు ఎడ్ల కొరకు చింతించుచున్నాడా? కేవలము మన కొరకు దీనిని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాట వ్రాయబడెను. ఏలయనగా దున్నువాడు ఆశతో దున్నవలను, కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందునను ఆశతో త్రొక్కింపవలను. మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తియుండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకొనుట గొప్ప కార్యమా? ఇతరులకు మీ పైన ఈ అధికారంలో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలదు కదా. అయితే మేము ఈ అధికారంను వినియోగించుకొనలేదు. క్రీస్తు సువార్తకు అభ్యంతరం ఏమైనా కలుగు చేయకుండాటకే అన్నిటినీ సహించుచున్నాము. ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయము వలన జీవనము చేయుచున్నారని, బలిపీఠం వద్ద కనిపెట్టి ఉండువారు బలిపీఠంతో పాలివారై ఉన్నారని మీరెరుగరా? అలాగున సువార్త ప్రకటించువారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడు. నేనైతే వీటిలో దేనినైనాను వినియోగించుకొనలేదు. మీరు నా ఎడల ఇలాగున జరిగింపవలనని ఈ సంగతులు వ్రాయలేదు. ఎవడైనను నా అతిశయమును నిరర్థకము చేయుట కంటే నాకు మరణమే మేలు. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకొనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతము. నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నను. ఎక్కువ మందిని సంపాదించుకొనుటకి అందరినీ నన్ను నేనే దాసునిగా చేసుకొంటిని. యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదుని వలెనే ఉంటిని. ధర్మశాస్త్రమునకు లోబడిన వాడిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రమును లోబడిన వాని వలె ఉంటిని. దేవుని విషయమై ధర్మశాస్త్రము లేని వాడను కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడును. ఆయనను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని వాని వలె ఉంటిని. బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని. ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. మరియు నేను సువార్తలో వారితో పాలివాడగుటకై దాని కొరకే సమస్తమును చేయుచున్నాను. పందపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒకడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తు వాడను కాను. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటలేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలవగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. 10వ అధ్యాయము. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేలమనగా మన పితరులందరూ మేఘం కింద నుండిరి. వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘంలోను సముద్రములోను బాప్తిసము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనుక అరణ్యంలో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకూడి. మరియు వారి వలె మనము వ్యభిచరింపక ఇందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక దినమునని 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపక ఇందుము. వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి. మీరు సనగకుడి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకే వ్రాయబడేను. తాను నిలిచుచున్నానని తలంచుకుని వాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గము కలుగజేయును. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను. నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుడి. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకొనుటయే గదా. మనము విరిచి రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకొనుటయే గదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే గనుక అనేకలమైన మనము ఒక శరీరమై ఉన్నాము. శరీర ప్రకారమైన ఇశ్రాయేలును చూడుడి.
బలి అర్పించిన వాటి తినువారు బలిపీఠముతో పాలివారు కారా? ఇక నేను చెప్పినదేమి? విగ్రహార్పితములలో ఏమైనా ఉన్నదని అయినను విగ్రహములలో ఏమైనా ఉన్నది అని నేను చెప్పదనా? లేదు గాని అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు, దెయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దెయ్యములతో పాలివారవట నాకు ఇష్టం లేదు. మీరు ప్రభువు పాత్రలోనిది దెయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను దెయ్యముల బల్ల మీద ఉన్న దానిలోను కూడా పాలు పొందనేరరు. ప్రభువునకు రోషం పుట్టించదమా? ఆయన కంటే మనము బలవంతులమా? అన్ని విషయముల యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నియు క్షేమాభివృద్ధి కలుగు చేయవు. ఎవడును తన కొరకే కాదు, ఎదుటివాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను. మనసాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక కటికవాని అంగడిలో అమ్మనలేదో దానిని తినవచ్చును. భూమియు దాని పరిపూర్ణతయు ప్రభువువై ఉన్నవి. అవిశ్వాసులలో ఒకడు మిమ్మును విందునకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీకు మనసుండిన ఎడల మీరు వడ్డించినది ఏదో దానిని గూర్చి మనసాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక తినుడి. అయితే ఎవడైనాను మీతో ఇది బలి అర్పింపబడినదని చెప్పిన ఎడల అట్లు తెలిపిన వాని నిమిత్తము మనసాక్షి నిమిత్తము తినకుడి. మనస్సాక్షి నిమిత్తముగా నీ సొంత మనస్సాక్షి నిమిత్తము కాదు, ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తమే ఇలాగూ చెప్పుచున్నాను. ఎందుకనగా వేరొకని మనస్సాక్షిని బట్టి నా స్వాతంత్ర విషయంలో తీర్పు తీర్చబడనేలా? నేను కృతజ్ఞతతో పుచ్చుకొని ఎడల నేను దేని నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానో దాని నిమిత్తము నేను దూషింపబడనేలా? కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. యూదులకైనను గ్రీకు దేశస్థులకైనను దేవుని సంఘమునకైనను అభ్యంతరము కలుగజేయకుడి. ఇలాగూ నేను కూడా స్వప్రయోజనము కోరక అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనము కోరుచు అన్ని విషయములలో అందరినీ సంతోషపెట్టుచున్నాను. 11వ అధ్యాయం. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకము చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మును మెచ్చుకొనుచున్నాను. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు స్త్రీకి శిరస్సు పురుషుడనియు క్రీస్తుకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలనని కోరుచున్నాను. ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేయనో లేక ప్రవచించునో ఆ పురుషుడు తన తలను అవమానపరచును. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయనో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరచును. ఏలయనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే ఉండును. స్త్రీ ముసుగు వేసుకొనని ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకొనవలెను. కత్తిరించుకొనటైనను క్షౌరము చేయించుకొనటైనను స్త్రీకి అవమానమైతే ఆమె ముసుగు వేసుకొనవలెను. పురుషుడైతే దేవుని పోలికయు మహిమనై ఉన్నాడు గనుక తల మీద ముసుగు వేసుకొనకూడదు గాని స్త్రీ పురుషుని మహిమయై ఉన్నది. ఏలయనగా స్త్రీ పురుషుని నుండి కలిగిన గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. మరియు స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలెను. అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు. స్త్రీ పురుషుని నుండి ఎలాగూ కలిగానో అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగాను గాని సమస్తమైనవి దేవుని మూలముగా కలిగి ఉన్నవి. మీలో మీరే యోచించుకొనుడి. స్త్రీ ముసుగు లేనిదే దేవుని ప్రార్థించుట తగునా? పురుషుడు తల వెంట్రుకలు పెంచుకొనుట అతనికి అవమానమని స్వభావ సిద్ధముగా మీకు తోచును కదా. స్త్రీకి తల వెంట్రుకలు బయట చెంగుగా ఇయ్యబడిన గనక ఆమె తల వెంట్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనము. ఎవడైనను కలహప్రియుడిగా కనబడిన ఎడల మాలోనైనను దేవుని సంఘములోనైనను ఇట్టి ఆచారము లేదని వాడు తెలుసుకొనవలెను. మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనను. మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలుకు కాదు. మొదటి సంగతి ఏదనగా మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభు రాత్రి భోజనము చేయట సాధ్యము కాదు. ఏలయనగా మీరు ఆ భోజనము చేయనప్పుడు ఒకరికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలిగొనను, మరి ఒకడు మత్తుడవును. ఇదేమి? అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదును? దీనిని గూర్చి మిమ్మల్ని మెచ్చను. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన అయిన కొత్త నిబంధన. మీరు దీనిలోని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు.
కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గుచ్చియు రక్తమును గుచ్చియు అపరాధయోగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండానట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకని కొరకు ఒకడు కనిపెట్టుకొని ఉండుడి. మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణము కాకుండానట్లు ఎవడైనను ఆకలిగొనిన ఎడల తన ఇంటనే భోజనము చేయవలను. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులు క్రమపరుతును. 12వ అధ్యాయము. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గుచ్చి మీకు తెలియకుండాట నాకు ఇష్టము లేదు. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడినా అటు నడిపింపబడితరని మీకు తెలియను. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడు వాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒకడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభు ఒకడే. నానా విధములైన కార్యములు కలవు గాని అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒకడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరమును, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయి శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చెప్పున ప్రతి వానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరం యొక్క అవయములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను గ్రీకు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిసం పొందితిమి. మనందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. శరీరం ఒక్కటే అవయముగా ఉండక అనేకమైన అవయములుగా ఉన్నది. నేను చెయ్యి కాను గనుక శరీరంలోని దానను కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరంలోనిది కాకపోలేదు. మరియు నేను కన్ను కాను గనుక శరీరంలోని దానను కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరంలోనిది కాకపోలేదు. శరీరం అంతయు కన్ను అయితే వినుట ఎక్కడ? అంతయు వినుట అయితే వాసన చూచుట ఎక్కడ? అయితే దేవుడు అవయములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచును. అవన్నీ ఒక్క అవయవం అయితే శరీరం ఎక్కడ? అవయములు అనేకములైనను శరీరం ఒక్కటే గనుక కన్ను చేతితో నీవు నాకు అక్కర్లేదని చెప్పజాలదు, తల పాదములతో మీరు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. అంతేకాదు, శరీరం యొక్క అవయములలో ఏది మరి బలహీనములుగా కనబడునో అవి మరీ ఆవశ్యకములే. శరీరంలో ఏ అవయములు ఘనత లేవని తలంతుము, ఆ అవయములను మరి ఎక్కువగా గనపరచుచున్నాము. సుందరములు కాని మన అవయములకు ఎక్కువైన సౌందర్యము కలుగును, సుందరములైన మన అవయములకు ఎక్కువ సౌందర్యం అక్కరలేదు. అయితే శరీరంలో వివాదము లేక అవయములు ఒకదానికొకటి ఏకముగా పరామర్శించలాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలుగజేసి శరీరమును అమర్చి ఉన్నాడు. కాగా ఒక అవయము శ్రమపడినప్పుడు అవయములన్నీ దానితో కూడా శ్రమపడును. ఒక అవయము ఘనత పొందినప్పుడు అవయములన్నీ దానితో కూడా సంతోషించును. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయములై ఉన్నారు. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయవారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిగాను, కొందరిని ఉపకారములు చేయవారిగాను, కొందరిని ప్రభుత్వములు చేయవారిని గాను, కొందరిని నానా భాషలు మాట్లాడు వారిగాను నియమించెను. అందరూ అపోస్తలులా? అందరూ ప్రవక్తలా? అందరూ బోధకులా? అందరూ అద్భుతములు చేయువారా? అందరూ స్వస్థపరచు కృపావరములు గలవారా? అందరూ భాషలతో మాట్లాడుచున్నారా? అందరూ ఆ భాషల అర్థము చెప్పుచున్నారా? కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను. 13వ అధ్యాయం. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడి కంచును గనగనలాడు తాళమున ఎందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతియు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. బేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను
కాల్చబడుటకు నా శరీరంను అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము గాని పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాటలాడుతుని, పిల్లవాని వలె తలంచుతుని, పిల్లవాని వలె యోచించుతుని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసుతుని. ఇప్పుడు అద్దంలో చూచినట్టు సూచనగా చూచుచున్నాను, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంతమట్టుకే ఎరిగి ఉన్నాము, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదుము. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. 14వ అధ్యాయము. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. విశేషముగా మీరు ప్రవచన వరమును అపేక్షించుడి. ఎందుకనగా భాషలతో మాట్లాడువాడు మనుషులతో కాదు, దేవునితోనే మాట్లాడుచున్నాడు. మనుషుడెవడును గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకొను గాని ప్రవచించువాడు సంగమునకు క్షేమాభివృద్ధి కలుగజేయును. మీరందరూ భాషలతో మాట్లాడవాలని కోరుచున్నాను గాని మీరు ప్రవచింపవాలని మరి విశేషంగా కోరుచున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొంద నిమిత్తము భాషతో మాట్లాడువాడు అర్థము చెబితేనే గాని వానికంటే ప్రవచించువాడే శ్రేష్ఠుడు. సహోదరులారా, ఆలోచించుడి. భాషలతో మాట్లాడుచు నేను మీ వద్దకు వచ్చి సత్యమును బయలుపరచవాలని అయినను, జ్ఞానోపదేశము చేయవాలని అయినను, ప్రవచింపవాలని అయినను, బోధింపవాలని అయినను మీతో మాట్లాడకపోయినట్లుగా నా వలన మీకు ప్రయోజనమేమి? పిల్లన గ్రోవి గాని వీణ గాని నిర్జీవ వస్తువులు నాదం ఇచ్చినప్పుడు స్వరములలో భేదము కలుగజేయని ఎడల ఊదినదేదో మీటినదేదో ఎలాగూ తెలియను. మరియు బూర స్పష్టము కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునకు ఎవడు సిద్ధపడును? అలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుకతో పలికితేనే గాని పలికినది ఎలాగూ తెలియను. మీరు గాలితో మాట్లాడుచున్నట్టుందరు. లోకమందు ఎన్నో విధములకు భాషలున్నను వాటిలో ఒకటైనను స్పష్టము కానిదై ఉండదు. మాటల అర్థము నాకు తెలియకుండిన ఎడల మాట్లాడువానికి నేను పరదేశిగా ఉండును, మాట్లాడువాడు నాకు పరదేశిగా ఉండును. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనుక సంగమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నము చేయుడి. భాషతో మాట్లాడువాడు అర్థము చెప్పి శక్తి గలవాడొకటికే ప్రార్థన చేయవలను. నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయను కానీ నా మనస్సు ఫలవంతముగా ఉండదు. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును. ఆత్మతో పాడుదును, మనసుతోనూ పాడుదును. లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశము పొందని వాడు నీవు చెప్పు దానిని గ్రహింపలేడు గనుక నీవు కృతజ్ఞతాస్థుతులు చెల్లించినప్పుడు ఆమెనని వాడెలాగూ పలుకును? నీవైతే బాగుగానే కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నావు గాని ఎదుటివాడు క్షేమాభివృద్ధి పొందడు. నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను, అందుకు దేవుని స్తుతించుదును. అయినను సంఘములలో భాషతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలుగునట్లు నా మనసుతో 5 మాటలు పలుకుట మేలు. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండుడి. బుద్ధి విషయమై పెద్దవారై ఉండుడి. అన్య భాషలు మాట్లాడు జనుల ద్వారా పరజనుల పెదవుల ద్వారాను ఈ జనులతో మాట్లాడుదును. అప్పటికైనా వారు నా మాట వినకపోదురు అని ప్రభువు చెప్పుచున్నాడని ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు, అవిశ్వాసులకే సూచకమై ఉన్నది. ప్రవచించుట అవిశ్వాసులకు కాదు, విశ్వాసులకే సూచకమై ఉన్నది. సంఘమంతయు ఏకముగా కూడి అందరూ భాషలతో మాట్లాడుచుండగా ఉపదేశము పొందని వారెవరైనా అవిశ్వాసులైనను లోపలికి వచ్చిన ఎడల మీరు వెర్రి మాటలాడుచున్నారని అనుకుందరు కదా. అయితే అందరూ ప్రవచించుండగా అవిశ్వాసి అయినను ఉపదేశము పొందని వాడైనను లోపలికి వచ్చిన ఎడల అందరి బోధ వలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడును. అప్పుడు అతడు హృదయ రహస్యములను బయలుపడును. ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేయొచ్చు అతడు సాగిలపడి దేవునికి నమస్కారము చేయును. సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుచున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవాలని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవాలని ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవాలని ఉన్నాడు, మరి
ఒకడు భాషతో మాట్లాడవలనని ఉన్నాడు, మరి ఒకడు అర్థము చెప్పవలనని ఉన్నాడు. సరే, సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరగనీయుడు. భాషతో ఎవడైనాను మాట్లాడితే ఇద్దరు అవసరమైన ఎడల ముగ్గురికి మించకుండా వంతుల చొప్పున మాట్లాడవలను. ఒకడు అర్థము చెప్పవలను. అర్థము చెప్పువాడు లేని ఎడల అతడు సంఘములో మౌనంగా ఉండవలను గాని తనతోనూ దేవునితోనూ మాట్లాడుకొనవచ్చును. ప్రవక్తలు ఇద్దరు ముగ్గురు మాట్లాడవచ్చును, తక్కిన వారు వివేచింపవలెను. అయితే కూర్చున్న మరి ఒకనికి ఏదైనాను బయలుపరచబడిన ఎడల మొదటివాడు మౌనంగా ఉండవలెను. అందరూ నేర్చుకున్నట్లును అందరూ హెచ్చరిక పొందినట్లును మీరందరూ ఒకని తర్వాత ఒకడు ప్రవచింపవచ్చును. మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నవి. అలాగే పరిశుద్ధులు సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు. స్త్రీలు సంఘములో మౌనంగా ఉండవలెను. వారు లోబడి ఉండవలసినదే గాని మాట్లాడుటకు వారికి సెలవు లేదు. ఇలాగూ ధర్మశాస్త్రము చెప్పుచున్నది. వారు ఏమైనాను నేర్చుకొనగోరిన ఎడల ఇండ్లు తమ భర్తలను అడగవలెను. సంఘంలో స్త్రీ మాట్లాడుట అవమానము. దేవుని వాక్యం మీ యొద్ద నుండియే బయలువెళ్ళిన మీ యొద్దకు మాత్రమే వచ్చిన ఎవడైనను తాను ప్రవక్తనని అయినను ఆత్మ సంబంధినని అయినను తలంచుకొని ఎడల నేను మీకు రాయిచున్నది ప్రభు యొక్క ఆజ్ఞ వలన అతడు దృఢంగా తెలుసుకొనవలెను. ఎవడైనను తెలియని వాడైతే తెలియని వాడుగానే ఉండనిమ్ము. కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడు. భాషలతో మాట్లాడుట ఆటంకపరచుకుడి గాని సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. 15వ అధ్యాయము. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకే తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించుదురి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకున్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందిన వారై ఎందురు. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించుతుని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తరువాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తర్వాత ఆయన యాకోబునకును అటు తర్వాత అపోస్తలులందరికీ కనబడెను. అందరికి కడపట అకాలమందు పుట్టినటువంటి నాకును కనబడెను. ఏలయనగా నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను. దేవుని సంఘమును హింసించినందున అపోస్తలు అడనబట్టుటకు యోగ్యుడను కాను. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయ్యున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. నేనేమైనను వారేమైనను నేనైననేమి వారైననేమి అలాగుననే మేము ప్రకటించుచున్నాము, అలాగుననే మీరు విశ్వసించుదురు. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని ఎట్లు చెప్పుచున్నారు. మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులను లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు కనుక మేమును దేవుని విషయమే అబద్ధపు సాక్షులుగా అగపడుచున్నాము. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపంలోనే ఉన్నారు. అంతేకాదు, క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షణ గలవారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో ఉండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చేను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల కింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. కడపట నశింపజేయు శత్రువు మరణము. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద లోపర్చించును. సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపర్చిన వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదన్న సంగతి విశదమే. మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపర్చిన దేవునికి తానే లోబడును. ఇట్లు కాని ఎడల మృతుల కొరకై బాప్తిసం పొందివారేమి చేతురు? మృతులు ఏమాత్రమును లేపబడని ఎడల మృతుల కొరకు వారు బాప్తిసం పొందనేలా? మరియు మేము గడియకు ప్రాణభయంతో నుండనేలా?
సహోదరులారా, మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు మిమ్మల్ని గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయముతోడు నేను దినదినము చనిపోవచ్చున్నాను అని చెప్పుదును. మనుష్య రీతిగా నేను ఎఫెస్సులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? మృతులు లేపబడని ఎడల రేపు చనిపోదుం గనక తిందుము తాగుదుము. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. నీతి ప్రవర్తన గలవారే మేల్కొని పాపము చేయకుడి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. మీకు సిగ్గు కలుగుటకే ఇట్లు చెప్పుచున్నాను. అయితే మృతులు ఎలాగు లేతురు? వారెట్టి శరీరంతో ఒత్తురని ఒకడు అడుగును. ఓ అవివేకి, నీవు విత్తినది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తిన దానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబో శరీరంను విత్తటలేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరం ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకు దాని శరీరం ఇచ్చుచున్నాడు. మాంసమంతయు ఒక విధమైనది కాదు. మనుష్య మాంసం వేరు, మృగ మాంసం వేరు, పక్షి మాంసం వేరు, శాప మాంసం వేరు. మరియు ఆకాశ వస్తు రూపంలో కలవు, భూ వస్తు రూపంలో కలవు. ఆకాశ వస్తు రూపంలో మహిమ వేరు, భూ వస్తు రూపంలో మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకును మరి ఒక నక్షత్రమునకును భేదము కలదు కదా. మృతుల పునరుద్ధానమును అలాగే. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తర్వాత ఆత్మ సంబంధమైనది. మొదటి మనుషుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు. రెండవ మనుషుడు పరలోకం నుండి వచ్చినవాడు. మంటి నుండి పుట్టినవాడేవాడో మంటి నుండి పుట్టిన వారును అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికను ధరింతుము. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యంలో స్వతంత్రించుకొన నేరవు, క్షయత అక్షతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబోరం రోగగాని మనమందరము మార్పు పొందదము. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందదము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకునేటప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకునేటప్పుడు విజయమందు మరణము వింగివేయబడను అని వ్రాయబడిన వాక్యము నెరవేరను. ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? ఓ మరణమా, నీ ముళ్ళెక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపమునుకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. కాక నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తులునై ఉండుడి. 16వ అధ్యాయము. పరిశుద్ధుల కొరకై చందా విషయమైతే నేను గలతీయ సంఘమునకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలవ చేయవలని. నేను వచ్చినప్పుడు మీరెవరెవరి యోగులని ఎంచి పత్రికలిత్తురో వారి చేత ఈ ఉపకార ద్రవ్యంను యెరూషలేమునకు పంపుదును. నేను కూడా వెళ్ళుట యుక్తమైన ఎడల వారు నాతో కూడా వత్తురు. అయితే మాసిదోనియాలో సంచారమునకు వెళ్ళ నిర్దేశించుచున్నాను గనుక మాసిదోనియాలో సంచారమునకు వెళ్ళినప్పుడు మీ వద్దకు వచ్చేదను. అప్పుడు మీ వద్ద కొంతకాలము ఆగవచ్చును. ఒకవేళ శీతకాలం అంతయు గడుపుదును. అప్పుడు నేను వెళ్ళేడు స్థలమునకు మీరు నన్ను సాగనంపవచ్చును. ప్రభు సెలవైతే మీ వద్ద కొంతకాలముండ నిరీక్షించుచున్నాను గనక ఇప్పుడు మార్గంలో మిమ్మల్ని చూచుటకు నాకు మనసు లేదు. కార్యానుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించి ఉన్నది. మరియు ఎదిరించువారు అనేకులున్నారు గనక పెంతెకొస్తు వరకు ఎఫెసులో నిలిచి ఉందుము. తిమోతి వచ్చిన ఎడల అతడు మీ యొద్ద నిర్భయుడే ఉండినట్లు చూచుకొనుడి. నా వలనే అతడు ప్రభువు పని చేయుచున్నాడు గనుక ఎవడైనను అతన్ని తృణీకరింపవద్దు. నా యొద్దకు వచ్చుటకు అతన్ని సమాధానంతో సాగనంపుడి. అతడు సహోదరులతో కూడా వచ్చునని ఎదురు చూచుచున్నాను. సహోదరుడైన అపోల్లోను కూర్చిన సంగతి ఏమనగా, అతడి సహోదరులతో కూడా మీ యొద్దకు వెళ్ళవాలని నేను అతన్ని చాలా బతిమాలుకొండెను గాని ఇప్పుడు వచ్చుటకు అతనికి ఎంత మాత్రమునూ మనసు లేదు. వీలైనప్పుడు అతడు వచ్చును. మెలకువగా ఉన్నడి, విశ్వాసమందు నిలకడగా ఉన్నడి, పౌరుషము గలవారై ఉన్నడి, బలవంతులై ఉన్నడి. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. స్టెఫను ఇంటి వారు అకయ్య యొక్క ప్రథమ ఫలమై ఉన్నారని, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమను తాము అప్పగించుకొని ఉన్నారని మీకు తెలియను. కాబట్టి సహోదరులారా, అట్టి వారికి పనిలో సహాయము చేయొచ్చు
ముందు వారందరికీ మీరు విధేయులై ఉండవాలని మిమ్మల్ని బతిమాలు కొలుచున్నాను. స్టెఫను, ఫర్మనాతు, అకయికు అనువారు వచ్చినందున సంతోషించుచున్నాను. మీరు లేని కొరతను మీరు నాకు తీర్చిన ఆత్మకును మీ ఆత్మకును సుఖము కలుగు చేసిరు కనుక అటు వారిని సన్మానించుడి. ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకుల, ప్రిస్కిల్ల అనువారును వారి ఇంటనున్న సంఘమును ప్రభువునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు. సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. పవిత్రమైన ముద్దు పెట్టుకొని మీరు ఒకరికి ఒకరు వందనములు చేసుకోండి. పౌలను నేను నా చేతితోనే వందన వచనము రాయిచున్నాను. ఎవడైనాను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడను గాక. ప్రభు వచ్చుచున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక. క్రీస్తు యేసునందరి నా ప్రేమ మీ అందరితో ఉండును గాక. ఆమేన్. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలను, మన సహోదరుడైన తిమోతియును కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అకయ అంతటా పరిశుద్ధులందరికీ శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మా ఎందెలాగూ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టు ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. మీరు శ్రమలలో ఎలాగూ పాలివారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలివారై ఉన్నారని ఎరుగుదము గనుక మిమ్మల్ని గూర్చిన మా నిరీక్షణ స్థిరమై ఉన్నది. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అదేదనగా మేము బ్రతుకుదమన్న నమ్మకము లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతుంది. మరియు మృతులను లేపు దేవుని అందే గాని మా యందు మేము నమ్మిక ఎంచుకుంటున్నట్లు మరణమగుదమన్న నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండను. ఆయన అట్టి గొప్ప మరణం నుండి మమ్మల్ని తప్పించును, ఇక ముందుకును తప్పించును. మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయం చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మల్ని తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు అనేకుల చేత మా విషయమే కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించి పరిశుద్ధతతోనూ నిష్కపటముతోనూ దేవుని కృపని అనుసరించి లోకంలో నడుచుకొంటిమనియు విశేషముగా మీ ఎడలను నడుచుకొంటిమనియు మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటయే. మీరు చదువుకొని పూర్తిగా గ్రహించిన సంగతులు తప్ప మరేమీ మీకు వ్రాయటలేదు. కడవరకు వీటిని ఒప్పుకొందురని నిరీక్షించుచున్నాము. మరియు మన ప్రభు అయిన యేసు యొక్క దినమందు మీరు మాకెలాగో అలాగే మేము మీకును అతిశయ కారణమై ఉండుమని మీరు కొంత మట్టుకు మమ్మను ఒప్పుకొని ఉన్నారు. మరియు ఈ నమ్మిక గలవాడని మీకు రెండవ కృపావరము లభించినట్లు మొదట మీ యొద్దకు వచ్చి మీ యొద్ద నుండి మాసిదోనియాకు వెళ్ళి మాసిదోనియా నుండి మరలా మీ యొద్దకు వచ్చి మీ చేత యూదయకు సాగనంపబడవాలని ఉద్దేశించుతుంది. కావున నేను నాకు ఉద్దేశించి చపల చిత్తుడనుగా నడుచుకొంటినా అవునవునని చెప్పుచు కాదన్నట్టు ప్రవర్తింపవాలని నా యోచనలను శరీరానుసారంగా యోచించుచున్నానా? దేవుడు నమ్మదగిన వాడు గనక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు. మా చేత అనగా నా చేతను, సిల్వాను చేతను, తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడగు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదని వాడై ఉండలేదు గాని ఆయన అవునని వాడై ఉన్నాడు. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీయు క్రీస్తు నందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండినట్లుగా మమ్మను స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరమును అనుగ్రహించి ఉన్నాడు. మీ అందు కనికరము కలిగినందున నేను మరలా కొరింథునకు రాలేదు. నా ప్రాణము తోడు ఇందుకు దేవునిని సాక్షిగా పెట్టుచున్నాను. మీ విశ్వాసము మీద మేము ప్రభువులమని ఇలాగ చెప్పుటలేదు గాని మీ ఆనందమును సహకారంలో ఉన్నాము. విశ్వాసము చేతనే మీరు నిలకడగా ఉన్నారు. 2వ అధ్యాయము. మరియు నేను దుఃఖముతో మీ యొద్దకు తిరిగి రానని నా మట్టుకు నేను నిశ్చయించుకుంటుని. నేను మిమ్మను దుఃఖపరచినడలా నా చేత దుఃఖపరచబడినవాడు తప్ప మరి ఎవడు నన్ను సంతోషపరచును? నేను వచ్చినప్పుడు ఎవరి వలన నేను సంతోషము పొందదగినదో వారి వలన నాకు దుఃఖము కలగకుండా వలనని ఈ సంగతి మీకు వ్రాసి తిని. మరియు నా సంతోషము మీ అందరి సంతోషమేనని మీ అందరి యందు నమ్మిక కలిగి ఇలాగూ వ్రాసి తిని.
మీకు దుఃఖము కలగవలనని కాదు గాని మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకొనవలనని నిండు శ్రమతోనూ మనోవేదనతోనూ ఎంతో కన్నీరు విడుచుచు మీకు వ్రాసెతిని. ఎవడైనాను దుఃఖము కలుగజేసి ఎండిన ఎడల నాకు మాత్రము కాదు, కొంత మట్టుకు మీ అందరికీ దుఃఖము కలుగజేసి ఉన్నాడు. నేను విశేష భారము వాని మీద మోపగొరక ఈ మాట చెప్పుచున్నాను. అట్టి వానికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్షయే చాలును. గనుక మీరిక వానిని శిక్షింపక క్షమించి ఆదరించటం మంచిది. లేని ఎడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖంలో మునిగిపోవును. కావున వాని ఎడల మీ ప్రేమను స్థిరపరచాలని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. మీరు అన్ని విషయములందు విధేయులై ఉన్నారేమో అని మీ యోగ్యత తెలుసుకొనటకే కదా పూర్వము వ్రాసితిని. మీరు దేని గూర్చి అయినను ఎవరిని క్షమించుచున్నారో నేనును వానిని క్షమించుచున్నాను. నేనేమైనా క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరగని వారము కాము. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయము ప్రార్థించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడనందున నా మనసులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకుని అక్కడి నుండి మాసిదోనియాకు బయలుదేరుతుంది. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సాహముతో ఊరగించుచున్న దేవునికి స్తోత్రము. రక్షింపబడి వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయే ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడి వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. కావున ఇట్టి సంగతులను చాలిన వాడెవడు? మేము దేవుని వాక్యమును కలిసి చెరిపెడు అనేకుల వలె ఉండక నిష్కపట్యము గలవారమును దేవుని వలన నియమింపబడిన వారమున ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. 3వ అధ్యాయము. మమ్మను మేమే తిరిగి మెప్పించుకొని మొదలు పెట్టుచున్నామా? కొందరికి కావాల్సినట్టు మీ యొద్దకైనను మీ యొద్ద నుండి అయినను సిఫారసు పత్రికలు మాకు అవసరమా? మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా? రాతి పలకల మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకిట్టి నమ్మకము కలదు. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటా మేమే సమర్థులమని కాదు. మా సామర్థ్యము దేవుని వలననే కలిగినది. ఆయనే మమ్మును కొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారాలు అవుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయును. మరణకరమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరమునకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోయి ఉన్నదైనను ఇశ్రాయేలీలు అతని ముఖము తేరి చూడలేకపోయేది. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమగలదై ఉండును? శిక్షావిధికి కారణమైన పరిచర్యయే మహిమగలదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమగలదగును. అత్యధికమైన మహిమ దీనికి ఉండుట వలన ఇంతకు మునుపు మహిమగలదిగా చేయబడినది ఈ విషయంలో మహిమ లేనిదాయను. తగ్గిపోవున్నదే మహిమగలదై ఉండిన ఎడల నిలిచినది మరి ఎక్కువ మహిమగలదై ఉండును కదా. తగ్గిపోచున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీయులు తేరి చూడకుండానట్లు మోషే తన ముఖం మీద ముసుగు వేసుకునేను. మేమట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహు ధైర్యముగా మాట్లాడుచున్నాము. మరియు వారి మనసులు కఠినములాయను గనుక నేటి వరకును పాత నిబంధన చదవబడుచున్నప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. నేటి వరకును మోషే గ్రంథం వారు చదివినప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీదనున్నది కానీ వారి హృదయము ప్రభువు వైపు నాకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. ప్రభువే ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు ఒక ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. 4వ అధ్యాయము. కాబట్టి ఈ పరిచర్య పొందినందున ఖండింపబడిన వారమే అధైర్యపడము. అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచబడుట వలన ప్రతి మనిషిని మనస్సాక్షి ఎదుట మమ్మల్ని మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనొచ్చు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలో మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశించుకున్న నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడితనము కలుగు చేసింది. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించును. కనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకొనటం లేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభు అనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము.
అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇదికింపబడిన వారము కాము. అపాయంలో ఉన్నను కేవలం ఉపాయం లేని వారము కాము. తరమబడుచున్నను దిక్కులేని వారము కాము. పడద్రోయబడినను నశించు వారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభావమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోచున్నాము. ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మత్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధమకవుచున్నవి. కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్థుతులు విస్తరింపజేయలాగున సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి కాక విశ్వసించి తిని గనక మాటలాడి తిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై ప్రభు అయిన యేసును లేపినవాడు యేసుతో మమ్మను కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టినని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనక మాటలాడుచున్నాము. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. 5వ అధ్యాయము. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబర్లము కాక వస్త్రము ధరించుకుని వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకం నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకోవాలని అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారంలోనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయబడవాలని కాదు గాని మత్యమైనది జీవము చేత మింగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొని కోరుచున్నాము. దీని నిమిత్తము మనలను సిద్ధపరచువాడు దేవుడే. మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. వేలి చూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొనుచున్నాము. కనుక ఈ దేహంలో నివసించినంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగియుండియు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్నను దేహము విడిచినను ఆయనకిష్టలమై ఉండవాలని మిగులు అపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలేము. కావున మేము ప్రభు విషయమైన భయము నెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము. మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము, మీ మనస్సాక్షులు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నవని నమ్ముచున్నాము. మమ్మల్ని మేమే మీ ఎదుట తిరిగి మెప్పించుకున్నట్టు లేదు గాని హృదయమునందు అతిశయపడక పై రూపమునందు అతిశయపడు వారికి ప్రత్యుత్తరమిచ్చుటకు మీకు ఆధారము కలగవలనని మా విషయమే మీకు అతిశయ కారణము కలిగించుచున్నాము. ఏలయనగా మేము వెరివారమైతిమా దేవుని నిమిత్తమే, స్వస్థబుద్ధి గలవారమైతిమా మీ నిమిత్తమే. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనక అందరూ మృతి పొందిరనియు జీవించే వారికి మీద తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొంచున్నాము. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనాను ఎరుగము. మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగూ ఎరుగము. కాగా ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయెను. సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనొచ్చు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తునకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలు కొనుచున్నాము. ఎందుకనగా మనం ఆయనందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. 6వ అధ్యాయం. కాగా మేము ఆయన తోటి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాము. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. మా పరిచర్య నిందింపబడకుండా నిమిత్తము ఏ విషయంలోనైనాను అభ్యంతరమేమీ కలుగజేయక శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలోను, అల్లర్లలోను, ప్రయాసములలోను, జాగరములలోను, ఉపవాసములలోను మిగులు ఓర్పు గలవారమై పవిత్రతతోనూ జ్ఞానముతోనూ దీర్ఘశాంతముతోనూ దయతోనూ పరిశుద్ధాత్మ వలనను నిష్కపటమైన ప్రేమతోనూ సత్యవాక్యము చెప్పుట వలనను
బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనత వలనను సుకీర్తి దుష్కీర్తి వలనను దేవుని పరిచారకులమైండి అన్ని స్థితులలో మమ్మల్ని మేమే ఒప్పించుకొనుచున్నాము. మేము మోసగాంటమైండినట్లుండి సత్యవంతులము, తెలియబడని వారమైనట్లుండి బహుగా తెలియబడిన వారము, చనిపోచున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షింపబడిన వారమైనట్లుండి చంపబడిన వారము, దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము, ఏమీ లేని వారమైనట్లుండి సమస్తమును కలిగిన వారము. ఓ కొరింథీయులారా, అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను. మా హృదయము విశాలపరచబడి ఉన్నది. మీ ఎడల మా అంతఃకరణము సంకుచితమై ఉండలేదు గాని మీ అంతఃకరమే సంకుచితమై ఉన్నది. మీ ఎడల మాకున్న అంతఃకరమునకు ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరచుకోండి. మీరు నా పిల్లలని మీతో ఇలాగూ చెప్పుచున్నాను. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులై ఉందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు. 7వ అధ్యాయము. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్య కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందుము. మమ్మును మీ హృదయములలో చేర్చుకోండి. మేమెవనికి అన్యాయం చేయలేదు, ఎవరిని చెరపలేదు, ఎవరిని మోసము చేయలేదు. మీకు శిక్షావిధి కలగవలనని నేను ఇలాగ చెప్పలేదు. చనిపోయినను గాని జీవించినా గాని మీరును మేమును కూడా ఉండవలననియు మీరు మా హృదయంలో ఉన్నారనియు నేను లోగడ చెప్పి తిని కదా. మీ ఎడల నేను బహు ధైర్యంగా మాట్లాడుచున్నాను. మిమ్మల్ని గురించి నాకు చాలా అతిశయం కలదు, ఆదరణతో నిండుకొని ఉన్నాను. మా శ్రమ అంతటికి మించిన అత్యధికమైన ఆనందముతో ఉప్పొంగుచున్నాను. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరం ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు. ఎటు పోయినను మాకు శ్రమయే కలిగెను. వెలుపట పోరాటములు, లోపట భయములు ఉండెను. అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మను ఆదరించెను. తీతు రాక వలన మాత్రమే కాకుండా అతడు మీ అత్యాభిలాషను, మీ అంగలార్పును, నా విషయమే మీకు కలిగిన అత్యాశక్తిని మాకు తెలుపుచు తాను మీ విషయమే పొందిన ఆదరణ వలన కూడా మమ్మల్ని ఆదరించిన కనుక నేను మరి ఎక్కువగా సంతోషించితిని. నేను వ్రాసిన పత్రికల వలన మిమ్మల్ని దుఃఖపెట్టినందున విచారపడను. నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మల్ని స్వల్పకాలం మట్టుకే దుఃఖపెట్టనని తెలుసుకొని ఉన్నాను. మీరు దుఃఖపడితిరని సంతోషించటం లేదు గాని మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఏలయనగా ఏ విషయంలోనైనాను మా వలన మీరు నష్టము పొందకుండాటకై దైవ చిత్తానుసారంగా దుఃఖపడితిరి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైనను, ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండనను మీరు పుట్టించనో చూడుడి. ఆ కార్యమును గురించి సమస్త విషయంలోనూ మీరు నిర్దోషులై ఉన్నారని రుజువుపరచుకొంటిరి. నేను మీకు రాసినను ఆ దుష్కార్యము చేసిన వాని నిమిత్తము రాయలేదు, వాని వలన అన్యాయం పొందిన వాని నిమిత్తమైనను రాయలేదు. మా ఎడల మీకున్న ఆసక్తి దేవుని యొక్క మీ మధ్య బాహాటమగుటకై వ్రాసితిని. ఇందుచేత మేము ఆదరించబడితిమి. అంతేకాదు, మాకు ఈ ఆదరణ కలిగినప్పుడు తీతు యొక్క ఆత్మ మీ అందరి వలన విశ్రాంతి పొందినందున అతని సంతోషమును చూచి మరి ఎక్కువగా మేము సంతోషించితిమి. ఎలయనగా నేను అతని మీ ఎదుట మీ విషయమై ఏ అతిశయపు మాటలు చెప్పినను నేను సిగ్గుపరచబడలేదు. మేము ఎలాగున అన్నిటిలో మీతో నిజముగా చెప్పితిమో అలాగే మేము తీతు ఎదుట మీ విషయమై చెప్పిన అతిశయపు మాటలు నిజమని కనబడెను. మరియు మీరు భయముతోనూ వణుకుతోనూ తను చేర్చుకొంటిరని అతడు మీ అందరి విధేయతను జ్ఞాపకం చేసుకొనుచుండగా అతని అంతఃకరణము మరి ఎక్కువగా మీ ఎడల ఉన్నది. ప్రతి విషయంలోనూ మీ వలన నాకు ధైర్యం కలుగుచున్నది గనక సంతోషించుచున్నాను. 8వ అధ్యాయం. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. ఏలగనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించను. ఈ కృప విషయంలోనూ పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోనూ
మనపూర్వకముగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇదిగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును తమను తామే అప్పగించుకునేది ఇంతగా చేదురని మేము అనుకోలేదు. కావున తీతు ఈ కృపను ఎలాగూ పూర్వం మొదలుపెట్టనో అలాగున దానిని మీలో సంపూర్ణము చేయమని మేము అతని వేడుకుంటాము. మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త యందును మీకు మా ఎడలనున్న ప్రేమ యందును ఎలాగూ అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృప యందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకొనండి. అజ్ఞానపూర్వకముగా మీతో చెప్పుటలేదు, ఇతరుల జాగ్రత్తను మీకు చూపడ చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవాలని చెప్పుచున్నాను. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఇందును గూర్చి నా తాత్పర్యం చెప్పుచున్నాను. సంవత్సరం కిందటనే ఈ కార్యము చేయట ఎందే గాక చేయ తలపెట్టట ఎందు కూడా మొదటివారే ఎండిన మీకు మేలు. కావున తలపెట్టుటకు సిద్ధమైన మనసు మీలో ఎలాగూ కలిగెనో అలాగే మీ కలిమి కొలది సంపూర్తి అగునట్లు మీరు ఆ కార్యముని ఇప్పుడు నెరవేర్చుడు. మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు, కానీ కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరమగును. ఇతరులకు తేలికగాను మీకు భారముగాను ఉండవాలని ఇది చెప్పుటలేదు, గాని హెచ్చుగా కూర్చుకొనిన వానికి ఎక్కువ మిగలలేదని తక్కువగా కూర్చుకొనిన వానికి తక్కువ కాలేదని వ్రాయబడిన ప్రకారము అందరికీ సమానముగా ఉండే నిమిత్తము ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకును మరి ఒకప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకును సహాయమై ఉండవాలని ఇలాగ చెప్పుచున్నాను. మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తినే తీతు హృదయంలో పుట్టించిన దేవునికి స్తోత్రము. అతడు నా హెచ్చరికను అంగీకరించిన గాని అతనికి విశేష ఆసక్తి కలిగినందున తన ఇష్టము చొప్పుననే మీ యొద్దకు బయలుదేరి వచ్చుచున్నాడు. మరియు సువార్త విషయము సంఘములన్నిటిలో ప్రసిద్ధి చెందిన సహోదరిని అతనితో కూడా పంపుచున్నాను. అంతేగాక మన ప్రభువునకును మహిమ కలుగు నిమిత్తము మా సిద్ధమైన మనసు కనపరచు నిమిత్తమును ఈ ఉపకార ద్రవ్యము విషయమై పరిచారకులమైన మాతో కూడా అతడు ప్రయాణము చేయవాలని సంఘంలో వారు అతని ఏర్పరచుకునేది. మరియు మేమింత విస్తారమైన ధర్మము విషయమై పరిచారకులమై ఉన్నాము గనుక దానిని గూర్చి మా మీద ఎవడను తప్పు మోపకుండా మేము జాగ్రత్తగా చూచుకొనుచు అతనిని పంపుచున్నాము. ఏలైనగా ప్రభు దృష్టి యందు మాత్రమే గాక మనుషుల దృష్టి యందును యోగ్యమైన వాటిని గూర్చి శ్రద్ధగా ఆలోచించుకొంచున్నాము. మరియు వారితో కూడా మేము మా సహోదరుని పంపుచున్నాము. చాలా సంగతులలో అనేక పర్యాయములు అతని పరీక్షించి అతడు ఆసక్తి గలవాడనియు ఇప్పుడును మీ ఎడల అతనికి కలిగిన విశేషమైన నమ్మిక వలన మరి ఎక్కువైన ఆసక్తి గలవాడనియు తెలుసుకొని ఉన్నాము. తీతు ఎవడని ఎవరైనా అడిగిన ఎడల అతడు నా పాలివాడును ఈ విషయంలో నా జత పనివాడునై ఉన్నాడనియు మన సహోదరులు ఎవరని అడిగిన ఎడల వారు సంఘముల దూతలను క్రీస్తు మహిమనై ఉన్నారని నేను చెప్పుచున్నాను. కాబట్టి మీ ప్రేమ యథార్థమైనదనియు మీ విషయమైన మా అతిశయము వ్యర్థము కాదనియు వారికి సంఘముల ఎదుట కనపరచుడు. 9వ అధ్యాయం. పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గురించి మీ పేర వ్రాయుటకు నాకు అగత్యం లేదు. మీ మనసు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును. అందువలన సంవత్సరం నుండి అక్కడే సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మల్ని గుర్చి మాసిదోనియా వారి ఎదుట అతిశయపడుచున్నాను. మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడిరి. అయితే మిమ్మల్ని గూర్చిన మా అతిశయము ఈ విషయంలో వ్యర్థము కాకుండానట్లు నేను చెప్పిన ప్రకారము మీరు సిద్ధముగా ఉండుటకై ఈ సహోదరులను పంపితిని. మీరు సిద్ధపడని ఎడల ఒకవేళ మాసిదోనియా వారెవరైనాను నాతో కూడా వచ్చి మీరు సిద్ధముగా ఉండకపోవట చూసిన ఎడల ఈ నమ్మికకు కలిగినందునకు మేము సిగ్గుపరచబడదుము. మీరును సిగ్గుపరచబడదురని ఇక చెప్పనేలా. కావున లోగడ ఇచ్చదమని మీరు చెప్పిన ధర్మము పిసితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవాలని చెప్పి సహోదరులు మీ ఎద్దకు ముందుగా వచ్చి దాన్ని జమ చేయుటకే వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమే చెప్పవచ్చును. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకుని ప్రకారము ఇవ్వలేను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవానిని ప్రేమించును. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడలో సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. ఇందు విషయమే అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చును, అతని నీతి నిరంతరము నిల్చును అని వ్రాయబడి ఉన్నది. విత్తువానికి విత్తనము తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయంలో పూర్ణ ఔదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. నిత్య ఔదార్యము వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. ఏలయనగా ఈ సేవను గుర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయం కలుగజేయటం మాత్రమే కాకుండా అనేకులు దేవునికి చెల్లించి కృతజ్ఞతాస్తుతుల మూలంగా విస్తరించుచున్నది. ఎలాగనగా
క్రీస్తు సువార్తను అంగీకరించమని ఒప్పుకొనుటయందు మీరు విధేయులైన చేతను వారి విషయమును అందరి విషయమును ఇంత ఔదార్యముగా ధర్మము చేసినందు చేతను ఈ పరిచర్య మూలంగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహిమపరుచుచున్నారు. మరియు మీ ఎడల దేవుడు కనపరిచిన అత్యధికమైన కృపను చూచి వారు మీ నిమిత్తమై ప్రార్థన చేయొచ్చు మిమ్మల్ని చూడవాలని ఎక్కువ కోరిక గలవారై ఉన్నారు. చెప్పశక్యము కాని ఆయన వరమును గుర్చి దేవునికి స్తోత్రము. 10వ అధ్యాయము. మీ ఎదుటనున్నప్పుడు మీలో అనుకోగలవాడనైనట్టు, ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యము గలవాడనైనట్టు పౌలను నేను యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను. శరీర ప్రకారము నడుచుకొని వారమని మమ్మను గూర్చి కొందరు అనుకొనుచున్నారు కారా? అట్టి వారి ఎడల నేను తెగించి కాఠిన్యము చూపవాలని తలంచుకొనుచున్నాను గాని నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యమును చూపుకున్నట్లు చేయుడని నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించి ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్టు జరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. సంగతులను పైపైననే మీరు చూచుచున్నారు. ఎవడైనాను తాను క్రీస్తువాడనని నమ్ముకుని ఎడల అతడు ఎలాగో క్రీస్తువాడో అలాగే మేమును క్రీస్తువారమని తన మనసులో తాను తిరిగి ఆలోచించుకొనవలెను. పడద్రోయుటకు కాక మిమ్మల్ని కట్టుటకే ప్రభువు మాకు అనుగ్రహించిన అధికారమును గురించి నేను ఒకవేళ కొంచెం అధికముగా అతిశయపడినను నేను సిగ్గుపరచబడను. నేను వ్రాయు పత్రికల వలన మిమ్మల్ని భయపెట్టవలనని ఉన్నట్టు కనబడకుండా ఈ మాట చెప్పుచున్నాను. అతని పత్రికలు ఘనమైనవి బలీయమైనవి ఉన్నవి గాని అతడు శరీర రూపమునకు బలహీనుడు. అతని ప్రసంగము కోరగానిదని ఒకడు అనును. మేము ఎదుట లేనప్పుడు పత్రికల ద్వారా మాటలు ఎందట్టి వారమై ఉన్నాము, ఎదుట ఉన్నప్పుడు క్రియలు ఎందు అట్టి వారమై ఉండుమని అట్లనువాడు తలంచుకొనవలెను. తమను తామే మెచ్చుకొని కొందరితో జతపరచుకున్నటకైనను వారితో సరిచూచుకున్నటైనను మేము తెగింపజాలము గాని వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకొని ఒకరికొకరు సరిచూచుకొనుచున్నందున గ్రహింపు లేక ఉన్నారు. మేమైతే మేరకు మించి అతిశయపడము గాని మీరున్న స్థలము వరకును రావాలని దేవుడు మాకు కొలిచి ఇచ్చిన మేరకు లోబడి ఉండి అతిశయపడుచున్నాము. మేము క్రీస్తు సువార్తను ప్రకటించుచు మీ వరకును వచ్చి ఉంటేమి గనుక మీ వద్దకు రాని వారమైనట్టు మేము మా మేర దాటి వెలుచున్న వారము కాము. మేము మెరకు మించి ఇతరుల ప్రయాస ఫలంలో భాగస్థులం అనుకొని అతిశయపడము. మీ విశ్వాసము అభివృద్ధి అయిన కొలది మాకు అనుగ్రహింపబడిన మెరలకు లోపులనే సువార్త మరి విశేషముగా వ్యాపింపజేయచ్చు మీ అవలి ప్రదేశంలో కూడా సువార్త ప్రకటించినట్లుగా మేము మా మూలముగా గణపరచబడదుమని నిరీక్షిస్తున్నామే గాని మరి ఒకని మేరలో చేరి సిద్ధమైనవన్నీ మావైనట్టుగా అతిశయపడగోరము. అతిశయించేవాడు ప్రభువునందే అతిశయింపవలెను. ప్రభువు మెచ్చుకునివాడు యోగ్యుడు గాని తను తాను మెచ్చుకునివాడు యోగ్యుడు కాడు. 11వ అధ్యాయము. కొంచెం అవివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవలనని కోరుచున్నాను. నన్ను గూర్చి ఎలాగైనాను సహించుడి. దేవాశక్తితో మీ ఎదుట ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవాలనని మిమ్మల్ని ప్రదానము చేసి గాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఏలైనగా వచ్చిన వాడెవడైనను మేము ప్రకటింపని మరి ఒక యేసును ప్రకటించినను లేక మీరు పొందని మరి ఒక ఆత్మను మీరు పొందినను మీరు అంగీకరింపని మరి ఒక సువార్త మీరు అంగీకరించినను మీరు వానిని గూర్చి సహించుట యుక్తము. నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తలుల కంటే లెసమాత్రమును తక్కువ వాడను కానని తలంచుకొంచున్నాను. మాటల యందు నేను నేర్పులేని వాడనైనను జ్ఞానమందు నేర్పులేని వాడను కాను. ప్రతి సంగతిలోనూ అందరి మధ్యను మీ నిమిత్తము మేము ఆ జ్ఞానమును కనపరిచి ఉన్నాము. మిమ్మల్ని హెచ్చింపవలనని మీకు దేవుని సువార్తను ఉచితముగా ప్రకటించుచు నన్ను నేనే తగ్గించుకొనినందున పాపము చేసిన మీకు పరిచర్య చేయటికే నేను ఇతర సంఘముల వలన జీతము పుచ్చుకొని వారి ధనము దొంగిలిన వాడినైతుంది. మరియు నేను మీ వద్దనున్నప్పుడు నాకు అక్కర కలిగి ఉండగా ఎవరి మీదను భారము మోపలేదు. మాసిదోనియా నుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిరి. ప్రతి విషయంలో నేను మీకు భారంగా ఉండకుండా జాగ్రత్త పడితిని. ఇక ముందుకును జాగ్రత్త పడుదును. క్రీస్తు సత్యము నా యందు ఉండుట వలన అకయ ప్రాంతముల యందు నేను ఇలాగూ అతిశయపడకుండా నన్ను ఆటంకపరచుటకు ఎవరి తరము కాదు. ఎందువలన నేను మిమ్మల్ని ప్రేమింపనందువలన దేవునికే తెలియను. అతిశయ కారణము వెతుకువారు ఏ విషయంలో అతిశయించుచున్నారో ఆ విషయంలో వారు మా వలనే ఉన్నారని కనబడే నిమిత్తము
వారికి కారణము దొరకకుండా కొట్టివేయబడుటకు నేను చేసిన ప్రకారమే ఇక ముందుకును చేతును. ఏలైనగా అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకునే వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొనుచున్నాడు కనుక వారి పరిచారకులు నీతి పరిచారకుల వేషం ధరించుకొనట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. నేను అవివేకినని ఎవడనూ తలంచవద్దని మరలా చెప్పుచున్నాను. అట్లు తలంచిన ఎడల నేను కొంచెము అతిశయపడినట్లు నన్ను అవివేకిని అయినట్టుగానే చేర్చుకొనుడి. నేను చెప్పుచున్నది ప్రభు మాట ప్రకారం చెప్పడం లేదు గాని ఇట్లు అతిశయపడుట ఆధారము కలిగి అవివేకి వల్లే చెప్పుచున్నాను. అనేకులు శరీర విషయంలో అతిశయపడుచున్నారు కనుక నేనును అలాగే అతిశయపడుదును. మీరు వివేకులయ్యండి సంతోషముతో అవివేకులను సహించుచున్నారు. ఒకడు మిమ్మును దాస్యమునకు లోపర్చినను, ఒకడు మిమ్మను వింగివేసినను, ఒకడు మిమ్మును వశపరచుకొనినను, ఒకడు తన్ను గొప్ప చేసుకొనినను, ఒకడు ముఖం మీద మిమ్మల్ని కొట్టినను మీరు సహించుచున్నారు. మేము బలహీనులమైనట్టు అవమానముగా మాట్లాడుచున్నాము. ఏ విషయమందు ఎవడైనా ధైర్యము కలిగి ఉన్నాడో ఆ విషయమందు నేను కూడా ధైర్యము కలిగిన వాడును. అవివేకముగా మాట్లాడుచున్నాను సుమా. వారు హెబ్రీయుల, నేను హెబ్రీయుడని. వారు ఇశ్రాయేలీయుల, నేను ఇశ్రాయేలీయుడని. వారు అబ్రహాము సంతానమా, నేను అట్టివాడని. వారు క్రీస్తు పరిచారకుల, వెర్రివాని వల్లే మాట్లాడుచున్నాను. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును. మరి విశేషముగా ప్రయాసపడితిని. మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని. అపరిమితముగా దెబ్బలు తింటిని. అనేక మారులు ప్రాణాపాయంలో ఉంటిని. యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. 3 మారు బెత్తములతో కట్టబడితిని. ఒకసారి రాళ్లతో కట్టబడితిని. 3 మారు ఓడ పగిలి శ్రమపడితిని. ఒక రాత్రింబగలు సముద్రంలో గడిపితిని. అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వలని ఆపదలలోనూ ఉంటిని. ప్రయాసముతోనూ కష్టముతోనూ తరచుగా జాగారములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకను చెప్పవలసిన అనేకములున్నవి. ఇవియుగాక సంఘములన్నిటిని గుర్చిన చింతయు కలదు. ఈ భారము దినదినమునకు నాకు కలుగుచున్నది. ఎవడైనాను బలహీనుడైనా నేను బలహీనుడని కానా? ఎవడైనాను తొట్టుపడినా నాకును మంట కలగదా? అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమైన సంగతులను గూర్చి అతిశయపడుదును. నేను అబద్ధం ఆడటం లేదని నిరంతరము స్థుతింపబడుచున్న మన ప్రభు అయిన యేసు యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుగును. దమస్కులో అరేతా అను రాజు కింద ఉన్న అధిపతి నన్ను పట్టగోరి కావలించి దమస్కీయుల పట్టణమును భద్రము చేసింది. అప్పుడు నేను కిటికీ గుండా గోడ మీద నుండి గంపలో దింపబడి అతని చేతిలో నుండి తప్పించుకొని పోతుంది. 12వ అధ్యాయము. అతిశయపడుట నాకు తగదు గాని అతిశయపడవలసి వచ్చినది. ప్రభు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెప్పుదును. క్రీస్తు యందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశమునకు కొనుకోబడెను. అతడు శరీరముతో కొనుకోబడనో నేను ఎరుగును, శరీరం లేక కొనుకోబడనో నేను ఎరుగును. అది దేవునికే తెలియను. అట్టి మనుషుని నేను ఎరుగుదును. అతడు పరదేశంలోనికి కొనుకోబడి వచింప శక్యము కాని మాటలు వినను. ఆ మాటలు మనుషుడు పలకకూడదు. అతడు శరీరంతో కొనుకోబడనో శరీరం లేక కొనుకోబడనో నేను ఎరుగను. అది దేవునికే తెలియను. అట్టి వాణిని గురించి అతిశయింతును. నా విషయమైతేను నా బలహీనత ఎందే గాక వేరు విధంగా అతిశయింపను. అతిశయించుటకు ఇచ్చేయించినను నేను సత్యమే పలుకుదును గానుక అవివేకిని కాకపోదును. కానీ నా యందు ఎవడైనను చూచిన దానికన్నను నా వలన వినిన దానికన్నను నన్ను ఎక్కువగా ఘనముగా ఎంచినేమో అని అతిశయించుటకు మానుకొనుచున్నాను. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడింది. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమే ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందే నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండి నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. నేను అవివేకనైతిని, మీరే నన్ను బలవంతము చేసితిరి. నేను మీ చేత ముప్పు పొందవలసిన వాడను. ఎలయనగా నేను ఏ మాత్రపు వాడను కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తుల కంటే నేను ఏ విషయంలో తక్కువ వాడను కాను.
సూచక క్రియలను, అద్భుతములను, మహత్కార్యములను చేయటం వలన అపోస్తలుల యొక్క చిహ్నములు పూర్ణమైన ఓర్మితో మీ మధ్య నిజముగా కనపరచబడింది. నేను మీకు భారంగా ఉండకపోతున్న విషయంలో తప్ప మరి ఏ విషయంలో మీరు ఇతర సంఘముల కంటే తక్కువ వారైతిరి. నేను చేసిన ఈ అన్యాయమును క్షమించుడి. ఇదిగో ఈ 3వసారి మీ వద్దకు వచ్చుటకు సిద్ధంగా ఉన్నాను. వచ్చినప్పుడు మీకు భారంగా ఉండను. మీ సొత్తును కాదు, మిమ్మల్ని కోరుచున్నాను. పిల్లలు తండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చదగినది కదా. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచదును. నన్ను నేను వ్యయపరచుకుందును. నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా? అది అలాగుండనీయుడి. నేను మీకు భారంగా ఉండలేదు గాని యుక్తి గలవాడని మిమ్మల్ని తంత్రముల చేత పట్టుకుంటుంది అని చెప్పుదురేమో. నేను మీ వద్దకు పంపబడిన వారిలో ఎవరి వలనైనను మిమ్మల్ని మోసపుచ్చి అర్జించుకుంటున్నా. మీ వద్దకు వెళ్ళుటకు తీతును హెచ్చరించి అతనితో కూడా ఒక సహోదరిని పంపితిని. తీతు మిమ్మల్ని మోసపుచ్చి ఏమైనా అర్జించుకొనినా? మేము ఒక్క ఆత్మ వలననే ఒక్క అడుగు జాడల ఎందు నడుచుకొనలేదా? మేమింతవరకు మా విషయమే మీకు సమాధానము చెప్పుకొనిచున్నామని మీకు తోచునేమో. దేవుని ఎదుటనే క్రీస్తునందు మాట్లాడుచున్నాము. ప్రియులారా, మీ క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ చెప్పుచున్నాము. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అనియో, నేను మీకు ఇష్టడుగా ఉండనేమో అనియో, ఒకవేళ కలహమును, అసూయను, క్రోధములు, కక్షలను, కొండెములను, గుసగుసలాడుటలను, ఉప్పొంగుటలను, అల్లరులను ఉండునేమో అనియో, నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియో, మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రత, జారత్వము, పోకిరి చేష్టల నిమిత్తము మారు మనసు పొందని అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చినేమో అని భయపడుచున్నాను. 13వ అధ్యాయం. ఈ 3వసారి నేను మీ వద్దకు వచ్చుచున్నాను. 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడవలెను. నేను మునుపు చెప్పి తిని, నేను ఇప్పుడు మీ వద్ద లేకున్నను 2వసారి మీ వద్దనున్నట్టుగానే మునుపటి నుండి పాపం చేయుచుండిన వారికి మిగిలిన వారందరికీ ముందుగా తెలియజేయనదేమనగా, నేను తిరిగి వచ్చిన ఎడల కనికరము చొప్పును క్రీస్తును ఆయన పలుకుచున్నాడని రుజువు కోరుచున్నారా? ఆయన మీ ఎడల బలహీనుడు కాడు గాని మీ యందు శక్తిమంతుడై ఉన్నాడు. బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడను గాని దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. మేమును ఆయన యందుండి బలహీనలమై ఉన్నాము గాని మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారము. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి. మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరగరా? మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకొందరని నిరీక్షించుచున్నాము. మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండా వాళ్ళని దేవుని ప్రార్థించుచున్నాము. మేము యోగ్యులమైనట్టు కనబడవాలని కాదు గాని మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైనది చేయవాలని ప్రార్థించుచున్నాము. మేము సత్యమునకు విరోధముగా ఏమీ చేయనేరము గాని సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము. మేము బలహీనలమై ఉన్నను మీరు బలవంతులై ఉండిన ఎడల సంతోషించదము. దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావాలని ప్రార్థించుచున్నాము. కాబట్టి నేను మీ వద్దకు వచ్చినప్పుడు పడత్రోయుటకు కాక మిమ్మల్ని కట్టుటకే ప్రభు నాకు అనుగ్రహించిన అధికారము చొప్పున కాఠిన్యము కనపరచుకున్నట్లు దూరముగా ఉండగానే ఈ సంగతులు వ్రాయిచున్నాను. తొదక సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనసు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరికి ఒకరు వందనములు చేసుకునుడి. పరిశుద్ధులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికి తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. సమస్త మహిమా ఘనత ప్రభావములు యేసయ్య నామమునకే చెల్లును గాక. ఆమేన్.